ఎన్ఎంసీ ఛానల్ చూసే ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనతో పాటు ఉన్నారు కాలరేవు గ్రామం నుంచి సాగర్ పిరమిడ్ అధ్యక్షులు మరి డాక్టర్ భాస్కర్ రావు గారు. వారితో మనం ముఖాముఖిగా తీసుకున్నాం. డాక్టర్ గారు నమస్కారం అండి. ముందుగా మిమ్మల్ని మీరు మా ఛానల్ యొక్క ప్రేక్షకులు పరిచయం చేసుకోండి. థ్యాంక్ యూ ఎన్ఎంసి నేచర్ మెడిటేషన్ ఛానల్కి. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారికి ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క ధ్యానాన్ని మనకు పరిచయం చేసిన పత్రిజీ గారికి, స్వర్ణమాలి మేడం గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నాది తాళరేవు గ్రామం, సీతారాంపురం. మేము సాగర్ పిరమిడ్ ధ్యాన కేంద్రం నడిపిస్తున్నాము. అయితే ఈరోజు భీమకాండ శైవక్షేత్ర సందర్భంగా ఈరోజు రుద్రనపల్లి మృగశిర నక్షత్రం 2వ పాద శివాలయానికి వచ్చాము. మీతో మీరు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చి మేము ఆనందపడాలని, ప్రేక్షకుల్ని ఆనందపరచాలని, ఆత్మ విజ్ఞానాన్ని పంచాలని కోరుతున్నాము. తమరు ఏదైనా అడగదలిస్తే అడగండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సార్, అసలు మీరు ధ్యానంలో అడుగు పెట్టడానికి కారణం ఏంటి? అంటే చాలా మంది ముందుగా పూజల్లో భక్తిలో ఉంటారు కదా, ఆ భక్తి మార్గాన్ని వదిలేసి ధ్యానమే నా జీవితం లక్ష్యం, ధ్యానమే నాకు అన్ని ఇస్తుందని మీరు ఇప్పుడు చెప్తున్నారు అందరికి. అంటే అసలు మీరు ఈ ధ్యానంలోకి ఎందుకు వచ్చారు? ఎవరి ద్వారా వచ్చారు? అసలు ధ్యానంలోకి వచ్చాక మీ లైఫ్ ఎలా మారింది? ఓకే, నేచర్ మెడిటేషన్ ఛానల్ వారు అద్భుతమైన ప్రశ్నలు అడిగారు. వీటికి సమాధానంగా నేను చెప్పాల్సింది ఏమిటంటే, ధ్యానంలో రాకముందు నాకు దేనికి లోట్లేదు, అన్నీ ఉన్నాయి. కానీ ఏదో వెలితిగా ఉండేది, అసంతృప్తితో ఉండేవాడిని, ఎప్పుడూ చికాకుగా ఆందోళనగా ఉండేవాడిని, భవిష్యత్తు పట్ల భయంతో ఉండేవాడిని. ఎంతో విధమైనటువంటి ఈ యొక్క ఏదైనా ఎదురొస్తే దాన్ని ఏమంటారంటే నమ్మకాలు, ఈ మూఢనమ్మకాలతో ఉంటూ ఎక్కువ ఆచరణయోగ్యమైనటువంటి కార్యక్రమాలు ఏమున్నాయా అని వెతుక్కుని అవి ఆచరించకపోతే ఏమైనా ఇబ్బందులు వస్తాయేమన్నంత విధిగా అన్వేషిస్తూ ఏది దొరుకుతుంది ఆచరించేవాడిని. కానీ ఎన్ని ఆచరించేప్పటికీ నాకు మానసికమైన ప్రశాంతత దొరకలేదు. నాకు అమలాపురం సలాది సత్యరాజు గారి ద్వారా, మా తాళరేవులో నూలు గంగారావు గారి ద్వారా ధ్యాన పరిచయం అయింది. అప్పటి నుంచి నేను ధ్యానం చేస్తూ ఉన్నాను. ధ్యానం చేసే కొద్ది నాలో ఉన్నటువంటి ఒత్తిడి, ఆందోళన, భయము, మూఢనమ్మకాలు ఇవన్నీ కూడా చాలా దూరంగా నేనేమి విడిచిపెట్టుకున్నాను, నన్ను విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటూ నా జీవిత లక్ష్యం ఏమిటో తెలుసుకున్నాను. నేను ప్రస్తుతం ఈ యొక్క ధ్యాన సాధనలో అద్భుతమైనటువంటి మార్గం ఏమిటంటే, తెలుసుకుంటే మోక్షము, తెలుసుకోకపోతే బంధము అన్నటువంటి కాన్సెప్ట్ మీద బాగా రీసెర్చ్ చేశాను. నా యొక్క కుటుంబీకుల్ని, నా యొక్క బంధుమిత్రుల్ని, ఎవరు ఎందుకు వచ్చారో నా జీవితంలోకి నాకు పూర్తిగా అర్థం చేసుకున్నాను. వారి పట్ల వచ్చే సమస్యలన్నింటినీ కూడా నేను యాక్సెప్ట్ చేసి వారితో ఏ విధమైన విరోధం లేకుండా, మనస్పర్ధ లేకుండా వారితో ఐక్యతగా ఉండడం నేర్చుకున్నాను. అంతకుముందు ఏమన్నా మాట అంటే పరస్పర అవగాహన లోపం వల్ల వారితో విభేదాలతో ఉంటూ ఎడమొహం పెడమొహంగా ఉండేవాడిని. ఇప్పుడు నాకు అర్థమైంది నా జీవితంలోకి ఎందుకు ప్రవేశించారో, వారు వచ్చిన పనేంటో, నాకు ఈ సమస్యలు ఎందుకు వచ్చినాయో, ఈ కార్యాలు ఎందుకు జరుగుతున్నాయో ఈ కారణాలు తెలుసుకున్నాను. ముఖ్యంగా కార్యకారణ సంబంధం తెలుసుకున్నాను, బంధం గురించి తెలుసుకున్నాను. ఈ యొక్క జీవితం ఇలా హాయిగా కొనసాగుతుంది స్వామి. ఇది అందరికీ పంచాలని పత్రిజీ గారి యొక్క లక్ష్యాన్ని భుజం మీద వేసుకుని నా వంతు కృషిగా నేను ప్రచారం చేయాలని ఈ భీమఖండలో నేను పాల్గొంటూ ఉన్నాను. సార్, మరి ఇప్పుడు అంటే యాజ్ ఏ డాక్టర్గా పేషెంట్స్కి మీరు మెడికేషన్ ఇస్తారా, మెడిటేషన్ ఎక్కువ ఇస్తారా? వారు ప్రాపంచిక వ్యక్తులుగా ఉన్నటువంటి వాళ్ళకి మనం ఒకేసారి మెడిటేషన్ చేయమంటే, వారికి మెడిటేషన్ అంటే ఏదో మతమేమో, ఇదేదో మంత్రమేమో, ఇదేదో లాభం ఉండి మనకి చెప్తున్నారేమో అని అనుకుంటారని చెప్పేసి నేను జాగ్రత్తగా మనిషి యొక్క అనారోగ్యాలు ఎందుకు వస్తున్నాయి, ఆర్థిక పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి, విచారం ఎందుకు వస్తుంది, విరోధం ఎందుకు వస్తుంది, ఈ ఎందుకు జరుగుతుందన్న విషయం పట్ల నెమ్మదిగా వారికి ప్రాపంచిక వ్యక్తుల నుంచి ఆధ్యాత్మిక వ్యక్తుల వైపు మరలించి ధ్యానం నేర్పించి వారి యొక్క వ్యాధులన్నింటినీ తగ్గించుకుని వారే తగ్గించుకునే మార్గాన్ని నాకు తెలిసినట్టుగా నేను చెప్తున్నాను. మా యొక్క ఎజెండా ఒకటే ఉంది. మా యొక్క ఆసుపత్రికి వచ్చినటువంటి వాళ్ళందరూ రోగులుగా వస్తే వాళ్ళందరూ యోగులుగా మారాలనే
ఒక అద్భుతమైన బలమైనటువంటి సంకల్పంతో నేను కృషి చేసి వర్క్ చేస్తా ఉన్నాను సార్. చాలా అంటే చాలా అద్భుతం మాస్టర్. ఎందుకంటే అసలు ఎంతో మందిని చూస్తున్నాను. ముందు ఫస్ట్ మెడికేషన్ గురి చేసి, అంటే మెడికేషన్కే ఎక్కువ వాల్యూ ఇచ్చి తర్వాత మెడిటేషన్ అయిపోయి డాక్టర్స్ నేను ఎంతో మందిని చూశాను. కానీ ఈయన ఫస్ట్ ఏమంటున్నారు, ఆయన రోగులుగా కాదు యోగులుగా మారాలి అని చెప్పి ఫస్ట్ రెండింటిని బ్యాలెన్స్ చేయడం అనేది ఎంతో కష్టం. కానీ దాన్ని నిజంగా మీరు నిలబెట్టినందుకు మా ఎన్ఎంసి ఛానల్ తరపు నుంచి ధన్యవాదాలండి. అలాగే మీకు ఇంకో ప్రశ్న ఏంటంటే సార్, నిజంగా మనం ఎన్నో జీవితాలను ఎదుర్కొన్నాం. అంటే ప్రాపంచిక జీవితాన్ని ఎదుర్కొన్నాం, ఇప్పుడు ఆధ్యాత్మిక జీవితాన్ని ఎదుర్కొన్నాం. అసలు ఆధ్యాత్మిక జీవితానికి ప్రాపంచిక జీవితానికి ఉన్న వ్యత్యాసం ఏంటి? అంటే ఏది బాగుంది, ఏది ఏది కరెక్ట్ అంటారు అని మీ మాటల్లో తెలియజేస్తాను కోరు. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా ప్రతి ఒక్కరూ ఇది ధ్యాన సాధన చేసే వారికి చెప్పనవసరం లేదు. ఎవరైనా కొత్తగా ఈ వీడియో చూస్తున్నట్టయితే వారికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇది. ఈ యొక్క ప్రశ్న, ఆధ్యాత్మిక జీవితము అంటే అంతా లోపలే ఉంది. ఆ యొక్క సృష్టి అంతా నేనే సృష్టి. పంచభూతాలు నాలో ఉన్నాయి, నేను పంచభూతాలు ఉన్నాను. నవగ్రహములు నాలో ఉన్నాయి, నవగ్రహాల పరిపాలనలో నేనున్నాను. అష్టదిక్పాలకు నాలో ఉన్నారు, బయట అష్టదిక్పాలకు ఉన్నారు. సృష్టికి ప్రతి సృష్టి అయినటువంటి శరీరం అని తెలుసుకుని, దేహమే దేవాలయం అని తెలుసుకుని, జీవుడే దేవుడు అని తెలుసుకుని, వెతికి వెతికి వేసారి విసిగిపోయి అలసి సొలసి ఒక మనిషి అవస్థ పడిపోయేదానికన్నా ఒక చోట కూర్చొని ధ్యానం చేస్తే శరీరానికి ప్రకృతికి సమానం అన్న విషయం తెలుస్తుంది. ఆధ్యాత్మిక శక్తి అన్నది తెలుస్తుంది. బయట ఉన్నటువంటి ప్రాపంచిక విషయాల్ని నెమ్మదిగా తగ్గించుకుని ఆధ్యాత్మిక వైపు నడుస్తాడు. ప్రాపంచిక జీవితం ఎంతో అద్దంలో మన మొహాన్ని ఎంత బాగా ఎలా కావాలితే అలా తయారు చేసుకుంటామో మన జీవితాన్ని అలా తయారు చేసుకునే మార్గమే ఆధ్యాత్మిక జీవితము. మన ఇష్టం వచ్చినట్టుగా మన జీవితాన్ని మార్చుకోవచ్చు ఆధ్యాత్మిక జీవితంలో. ప్రాపంచిక జీవితంలో ఎదటివాడి చేతిలో ఉంటుంది మన జీవితం. ఎదటివాడి కారణం అంటాం ప్రతిదానికి. లాభం వస్తేనేమో నేను చేశానంటాము, నష్టం వస్తేనేమో ఎదటి వాళ్ళు చేశానంటాము. అది ప్రాపంచిక వ్యక్తి యొక్క లక్షణము. ముఖ్యంగా ప్రాపంచికం అంటే ఏంటంటే ఎదటి వాడిని దూషించడం, నిందించడం, ఆర్గ్యుమెంట్ చేయడం, జడ్జిమెంట్ చేయడము ప్రాపంచిక వ్యక్తి యొక్క ప్రధాన అంశాలు అయ్యి. ఆధ్యాత్మిక జీవితానికి ఎవరిని కామెంట్ చేయరు, ఎవరిని ఆర్గ్యుమెంట్ చేయరు, ఎవరికి జడ్జిమెంట్ ఎవరికి కంప్లైంట్స్ ఎవరు. బాబు నా పరిస్థితి అని ఎవరిని వస్తే అన్ని పరిస్థితులకు ఒకటే మార్గము ధ్యానము. చెయ్యి, కళ్ళు మూసి కూర్చో, శ్వాస మీద ధ్యాస పెట్టు, నీకు నీ సమస్యలు నువ్వే పరిష్కరించుకో అని ధైర్యంతో ధీమాగా చెప్పేటటువంటిది ఒక అద్భుతమైనటువంటి మార్గము, ఆధ్యాత్మిక మార్గము. ఓకే మాస్టర్. ఎక్సలెంట్ అండి. చాలా అంటే చాలా అద్భుతంగా వివరించారు మాస్టర్. ఎందుకంటే ఎంతో మంది అంటే ప్రాపంచికం నుంచి ఆధ్యాత్మికకి ప్రయాణం అయిన వాళ్ళు, కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకు కూడా ఎంతో బాగా అంటే చేతిలో పండు తీసి నోట్లో పెట్టినంత సులువుగా అర్థమయ్యేటట్టు చెప్పారండి. చాలా అంటే చాలా ధన్యవాదాలు మాస్టర్. సార్ అలానే ఇంకొక లాస్ట్ ప్రశ్న సార్, ఇప్పుడు డబ్బు గొప్పదా, జ్ఞానం గొప్పదా అనేది మీ మాటల్లో తెలియజేయాలని కోరుకుంటున్నాను. ఓకే మాస్టర్, డబ్బు కూడా గొప్పదే, అవసరమే. కానీ ఒకానొక సమయం వచ్చేటప్పటికి ఆ డబ్బు మనల్ని రక్షించలేదు. ఉండాలి, ఎంత ఉండాలో అంత ఉండాలి. డబ్బు పొదుపుగా ఖర్చు పెట్టాలి, సంపాదించాలి, ఎంత కావాలో అంత సంపాదించాలి. కానీ ఒకానొక సమయం వస్తే గనక అది మాత్రం మనల్ని రక్షించలేదని మాత్రం మనం తెలుసుకోవాలి. కరోనాలో చాలా మంది తెలుసుకున్నారు. ఇప్పటికే రాబో రోజుల్లో కూడా ప్రకృతి విపత్తులు ఎన్నో రాబోతున్నాయని చెప్పేసి గెలాక్సీ ఫెడరేషన్ వాళ్ళు చెప్తా ఉన్నారు. వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి కాలజ్ఞానం చెప్తా ఉన్నది. ప్రకృతి వైపరీత్యాల నుంచి కానీ, ప్రమాదకరమైన వ్యాధుల నుంచి కానీ తప్పించుకోవాలంటే డబ్బు ఏమాత్రం ఉపయోగపడదు. దానికి కావాల్సింది ఏంటంటే వ్యాధి నిరోధక శక్తి కావాలి. వ్యాధి నిరోధక శక్తి కావాలంటే మన శ్వాసతో మన ఏకమై గంటలు సాధన చేసి ఆధ్యాత్మిక సాధనలో తేరిన వారు, ధ్యానులుగా ఉన్నవారు మనోధైర్యాన్ని సంపాదించారు. చక్కటి ధైర్యంతో ఏ సమస్య వచ్చినా ఎదుర్కొని హాయిగా జీవిస్తూ, డబ్బు కన్నా ధ్యానమే గొప్పది, ఆత్మశక్తి గొప్పది, మనోశక్తి గొప్పది అని చెప్పేసి నేను పూర్తిగా నమ్మిన వాడిని. మీరందరూ నమ్మి
శ్వాస మీద ధ్యాసతో మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటూ మీరు ధ్యానంలో కొనసాగాలని కోరుకుంటున్నాను. మరి మీ విలువైన సమయాన్ని మా ఛానల్ వారికి కేటాయించి మంచి అనుభవాలు, మంచి సందేశాలు అందించినందుకు ఎన్ఎంసి ఛానల్ తరపు నుంచి ధన్యవాదాలండి. ఇంతటి అద్భుతమైన అవకాశం నాకు ఇచ్చి నాలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక జిజ్ఞాసను బయటికి తీసి ఈ మీడియా ద్వారా మీకు అందరికీ అందించినందుకు ఈ ఎన్ఎంసి నేచర్ మెడిటేషన్ ఛానల్ వారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. ఇటువంటి అనుభవమైనటువంటి విషయాలు మీరు ఇక ముందు అనేక విషయాలు మా ప్రేక్షకులు మీరు అందించాలని, మీ సేవలు మాకు అవసరమని కోరుకుంటా ఉన్నాం. తప్పనిసరిగా మీరు కోరుకున్నట్టుగానే ఇది ఎన్ఎంసి ఛానల్ కాదు, శాటిలైట్ ఛానల్ అవ్వాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. తప్పనిసరిగా అవుతుంది మాస్టర్, థ్యాంక్ యూ. ఇందులో ఢోకా లేదు.